హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాళ్ళవాకు పోతున్నా. అంటే అన్నదమ్ములందరం కలిసి పోతున్నాం. నా భార్యకు కానీ మా అమ్మకు కానీ ఎవ్వరు కూడా తెలియదు. పోయేటప్పుడు చెప్తా అనుకుంటున్నా, కానీ ఇప్పుడైతే అన్నీ బట్టలు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నా. బయటకు వెళ్ళిన తర్వాత ఏమన్నా అంటుందో చూద్దాం. ఓకేనా? సరే పోదాం పారిగా. లా 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 రజిత కైకిలి పోతున్నా. అంటే అన్నీ చెప్తారా పోయేటప్పుడు? నీకు ఏం తెస్తున్నావు నువ్వు? ఆయన కారం పడుతున్నా. ఏం కారం ఇది? నువ్వుల కారమా? సరే కానీ ఇంటికాడ జాగ్రత్త, అర్థమవుతుందా? అది చిన్నోని మంచిగా చూసుకో. నేను పోయేస్తావు ఒక వారం అవుతుంది అంతే. తొందరగా వస్తా నేను. చెప్పు, ఎటు పోతున్నావు? మళ్ళీ వాళ్ళకి చెప్పనంటే చెప్తా. ఎవరికి చెప్పావు కదా? మరి ఇంకేం పోతున్నా? బాయ్ టాటా. రాళ్ళవాకు పోతున్నా. ఎందుకు పోతారు? స్నానం చేయడానికి పోతారు. ఏం చేయడానికి పోతారు? అన్నమ్మలం అందరం వస్తాను. అబ్బో సందు పోతా పోయేస్తా. సరే మనం ఎప్పుడన్నా పోదాం ఇద్దరం కలిసి. కానీ అమ్మ నువ్వు మనం పోదాం. సరే అమ్మ అక్కడ ఉంది చెట్టు కింద. నువ్వు వీడియో దిగి నేను అడిగిపోతా. సరేనా? అమ్మ గుర్తులు తీసాం ఇది. ఓకే పక్కటది. ఇక మంచిగా కవర్ ఏం చెప్తున్నా. అప్పుడప్పుడు ఆ మగం పెడతావు కదా వీడియో, అట్లా పెట్టావు. ఓకే సరే. ఓకే ఓకే వేసుకో. అన్ని పెట్టినావు కదా? కవర్లో ఉన్నాయా? అన్ని పెట్టినా. ఎట్లేదు అట్లా పోయేస్తామని. అట్లా పోయేస్తా అంటే ఏమన్నట్రా? క్రికెట్ ఆడకి ముళ్ళలు ఎందుకురా? క్రికెట్ ముళ్ళలు ఉంటావారా? ఆడిపోయి ఇది మళ్ళీ ఉరికేటప్పుడు అంత ఎట్లుంటుంది? ఇంకొక సైడ్ తీసుకోవద్దా? క్రికెట్ ఆడనే పోయేటప్పుడు వీళ్ళు నాకు కిరే మాట్లాడారు. ఎక్కడికో చెప్తలేరు. చూసారా సార్ డబుల్ యాక్షన్? చెప్తారా నీ క్రికెట్ అని చెప్పాలి. వికెట్స్ బ్యాట్స్ అక్కడనే ఉన్నాయి. ఓహో, నీ బాగా ఈ బట్టలు ఎందుకు అవుతున్నాను? అయితే ఎక్కువసేపు క్రికెట్ ఆడతాము. కైకిలి మాట్లాడుకున్నాం. ఎండ బాగా కొడుతుంది, నారిపోతే డ్రెస్. కైకిలి మాట్లాడుకోలేమా? నారుగుంజ మాట్లాడుకున్నాం పక్కనే. మళ్ళీ ఎవరికి చెప్పక మా ఇజ్జత రోడ్ మీద దించేయమని చెప్పి కిరాయిలు ఎక్కువ ఉండాలి. డ్రైవర్ మమ్మీ అందరు రండి, అందరూ ఆంధ్రలోకి రండిరా. ఓకే దిష్టిగా ఇవి అందరు చిన్న నిమ్మకాయలేరా? నాకు చూడు ఏదన్నా పెద్ద బాగా పెద్ద ఉంది. ఏది అన్న ఒకటి అడగాలండి. ఏమడుగుతామంటే అడగలద్దా అని పెట్టాడుకుంటా. టైర్ కింద మొత్తం లోపల జరగొట్టినెవరు కొద్ది ఇటని పెట్టాలి. కానీ లోపలికి పోతే టక్కన వస్తుంది. దూరం ఎగిరిపోయి ఎక్కడ పడుతుంది. ఇంత అక్కడ అనిపిద్దామా లేకపోతే ఎట్లా అనుకుందాం మనం? అనిపిస్తే బెటర్ అనిపిస్తుంది నాకు కదా, ఎందుకంటే పైసలు పెట్టుకుంటాం కాబట్టి. ఇక అందరం వెళ్తున్నాం. అందరు రెడీ అయ్యారు. ఓకేనా? ఎవరు ఇస్తారా బండి? రంజిత్ ఎవరు ఇస్తారు బండి? వెంకీ ఇస్తారా? తిత్తారా వెంకీ? ఓకే. ఇగో మా అమ్మ షాక్ అవుతుంది. ఇక్కడ ఇంకా అర్థం అవుతలేదు, షాకుల్లో ఉన్నది. పోయేటప్పుడు చెప్తాను తీయమ్మా, బాధపడకు. టాటా బాయ్ బాయ్. రాళ్ళబాబు వేస్తాం. రాళ్ళబాబు పాట పెట్టిన
మొత్తానికి రాళ్ళ బాగా వచ్చేసినాం. అవును, ఇప్పుడు రాళ్ళబాగు పోదామని అన్నాం కదా. కోనాపురా, ఇప్పుడు మేము కోనాపూర్లో ఉన్నాం. ఇప్పుడు రాళ్ళబాగు మనం దగ్గరనే ఇప్పుడు అన్నట్టు. ఇక నీళ్ళ కోసం అని ఆగినాం, కానీ నీళ్ళు దొరుకుతలేవు. అన్నంలో ఫోటో అన్నట్ట, ఒకళ్ళు రెడ్ ఒకళ్ళు బ్లూ. మస్తు సెట్ అయినాయి రా, సూపర్ మంచి సెట్ అయినాయి. అక్కడికి కోవాలి కనిపిస్తుంది కదా, అంత దూరం. అయ్యో ఇక్కడ కనిపిస్తారు సిర్రా, అక్కడికి వెళ్ళాలి. వాటర్ మస్తు వస్తున్నాయి. ఏంటిది? ఇది మామూలు ప్రేమ కాదు, ప్రపంచంలో కోట్లు పెట్టిన దొరికిన ప్రేమ. అయ్యో అయ్యో. రాళ్ళబాగు ప్రాజెక్టు దారి ఇది కాదా? అదే అదే గిది గిది గట్ల చేయమంటాడు. గట్ల అంటే దారి గిట్లు ఉంది కదా, గిట్లది అంటుండు. ఇట్లా కూడా ఇటే ఇటే రాళ్ళబాగు దారి. ఇగో అందరు మందు విందు రెడీ పెట్టుకున్నారు ఆడ. ఇగో ఇదే మన రాళ్ళబాగు. ఇల్లే స్నానం చేయాలి మేము. ఇల్లే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. జోక్ అంటున్నా, తప్పు అనుకోకర్రి. ఈ రాళ్ళబాగు. అరే ఏదైనా తారిగా ఆడుతుంది. ఉన్నది పైకి ఎక్కాలి. ఇంకా దానికి జిమ్మి ఎత్తుంటే అనుకోర్రి. హలో ఏమైంది తెలుసా? పెద్ద రాళ్ళు నాకు వేని ఇక్కడ మొత్తం ఉండే. ఇదే మన రాళ్ళబాగు. అరే కవర్ అదే కవర్ నాది. ఎక్కడికి? ఓకే అట్టి అంటున్నా తిన్నారని తినుడు అయిపోయింది, ఎల్లుడే ఉంది ఇక. అన్న తాగినట్టు ఎత్తున్నామేంది? చూసిరా ఫ్రెండ్స్, ఇక్కడ మా ఛానల్ నేమ్ రాసిర్రు. ఎవరు రాయలేదు, మేము రాసినాం. మేము వచ్చినప్పుడు కొంచెం తక్కువ మంది ఉండే, ఇప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చారు. అరే బండ్లు బాగా వచ్చినాయి కదరా, పొద్దునకి ఇప్పటికి బాగా మంది వచ్చారు. బాగా మంది వచ్చారు. ఫస్ట్ వెనక బండ చూడు, అది కనబడతలేదేమో. చూస్తారు. ఇంతకు ముందు వచ్చినట్టున్నారు, ప్రొద్దునేం రాలేదు.
అంటే మేము చాలా ప్రొద్దున వచ్చినాం కదా, ప్రొద్దునైతే ఎక్కువ మంది రాలేదు, ఇప్పుడే మస్తు మంది వచ్చారు. వర్షం దంచుతుంది చూడరు ఒకసారి. ఇగో సెల్లు ఆగు. ఓకే అత్తుంది. అత్తుంది పోరా వెళ్ళనే అన్ని. నువ్వు మస్తు పడ్డావు. సూపర్. అట్లా పడ్డాయి పొట్టలు పడ్డాయి. వెళ్ళా వెళ్ళా డబ్బింగ్ చెప్పు చెప్పు. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగా రాళ్ళవాగుకి వచ్చిన మంచి ఎంజాయ్ చేసినా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఓకేనా? మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇక మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఒకసారి చూడండి. నేను అటు బ్యాగ్ తీస్తా, బట్టలు మార్చుకుంటారు, సిగ్గుపడతారు మళ్ళీ మా వాళ్ళు. సరే ఓకే గాయస్, రాళ్ళవాగుకి వచ్చేసినాం, ఫుల్గా ఎంజాయ్ చేసినాం, ఇంటికి కూడా వెళ్తున్నాం. అయితే రావాలనుకుంటే రండి. రాళ్ళవాగు చాలా మస్తు ఉంటుంది తెలుసా. ఇది కదలాపూర్ నుండి కదరా, కదలాపూర్ నుండి రండి, మస్తు ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే బాగా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే అక్కడ పాకురు అనేది బాగుంటుంది, బాగా జాగ్రత్తది కూడా. ఆల్రెడీ ఒకరికి తీవ్ర గాయాలైన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇట్లున్నారు. కాబట్టి రండి, మంచి ఎంజాయ్ చేయండి. కానీ కొంత మాగమాగం చేయకుండా ఉరకకుండా మంచిగా చేసుకొని స్నానం చేసి మంచిగా పోరు. ఓకేనా? ఓకే మరి బాయ్, ఇంటికి వెళ్తున్నాం. అయితే పబ్లిక్ ఎక్కువ లేరని అనుకుంటారు కదా, రాళ్ళవాగుకి చాలా మంది వస్తారు. మేము వెళ్ళింది సోమవారం కాబట్టి ఎక్కువ రాలేదు. ఇక సండే అయితే మాత్రం మస్తు పబ్లిక్ వస్తారు. పాత వీడియో ఒకటి ఉండే, చూపిస్తా చూడరు ఒకసారి, ఇప్పుడు పెడతా.
దేవుని దయ వల్ల అయితే ఇంటికి వచ్చేసినాం, అందరం క్షేమంగా చేరుకున్నాం ఇంటికి. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే రాళ్ళవాగు కాడ ఒక ఆయన పైనుండి జరి కింద పడడం తెప్పలేదా అంటే అతను బతికిండని అన్నారు. ఆ వీడియో ఉన్నది, అది పెడతా ఇప్పుడు చూడండి ఒకసారి. ఎప్పుడన్నా మీరు పోతే పైన ఉండడం కానీ పైన అక్కడ నుండి ఏం కాదని నెగ్లెక్ట్ చేసి పైన అది ఎక్కి ఇట్లాంటి పనులు చేయకండి, ఓకేనా? మన మేడికైనామో పోయినామా చేసినామా వచ్చినామా అంతే ఉండాలి, కానీ అతి ఓవర్ చేసి ప్రాణాల మీదకి ఇచ్చుకోకండి, ఓకే? ఆ వీడియో పెడతా ఇప్పుడు చూడండి. జాగ్రత్తగా 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 మీరందరూ మీ ఇళ్ళకి చేరాలి. మీకోసం మీ తల్లిదండ్రులు, మీ పిల్లా పాపలు, మీ భార్యలందరూ ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి గుర్తుపెట్టుకొని దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. చూసారు కదా వీడియో ఎంత భయంకరంగా ఉందో. కాబట్టి ఎప్పుడు వినగానే జాగ్రత్తగా ఉండండి. రాళ్ళవాగు చాలా మంచిగా ఉంటుంది, ఎంజాయ్ అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే పాకురు బాగుంటుంది, బాగా జారుతుంది. కాబట్టి మంచిగా ఉండి మంచిగా రండి, ఓకే? మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకే? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.